మండలం పరిధిలో గల గట్సింగాపూర్ విలేజ్లో నిన్న రాత్రి 10:30-11 గంటల సమయంలో మాకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఈ ఒక వృద్ధురాలు ఇంట్లో చనిపోయిందని చెప్పేసి సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి మల్లమ్మ అనే మహిళను కొద్దిగా ఇంజరీస్ కూడా ఉన్నాయి ఆమె మీద బాడీ షిఫ్ట్ చేసి వాళ్ళ కొడుకు ద్వారా ఫిర్యాదు తీసుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఈ మల్లమ్మకి 2 కొడుకులు 1 బిడ్డ. అయితే ఆ బిడ్డకు పెళ్ళి అయిపోయింది, ఈ కొడుకులది కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఈ పెద్ద కొడుకు పెద్ద భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండవ భార్య కూడా ఈయన ప్రవర్తన సరిలేక కొద్దిగా అప్పుడప్పుడు మందు తాగడము వీళ్ళని సతాయించడంతో ఆమె కూడా ఇతను వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈ మృతురాలు పెద్ద కొడుకు ఇద్దరు మాత్రమే ఆ ఇంట్లో ఉంటుంటారు. ఈ పెద్ద కొడుకు అంజలయ్య ఆయన బానిస అయ్యి మద్యానికి బానిస అయ్యి ఈమెను పెన్షన్ డబ్బులు వచ్చినప్పుడల్లా ఆ డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఈమెను వేధించేవాడు. గతంలో కూడా చాలాసార్లు తీసుకున్నాడు. అట్లా మొన్న అదే క్రమంలో డబ్బుల గురించి అడిగితే మళ్ళీ ఆమె ఇవ్వడానికి నిరాకరించినందుకు ఆమెను కట్టెతోని ఇంట్లో ఉన్న గొడుగుతోని కొట్టడం వల్ల ఆమెకు బాగా ఇంజరీస్ అయినాయి. ఆ తర్వాత అదే ఇంట్లో ఆమె చనిపోయింది. ఈరోజు వాళ్ళ చిన్న కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మీద మేము కేసు నమోదు చేసి నేరస్తుని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.